ఈ బంగ్లాదేశ్ వ్యవహారంలో ఒక హిందూ ఉన్నాడు. ఈ మొత్తం బంగ్లాదేశ్ గొడవల వెనకాల ఒక హిందూ మెయిన్ క్యారెక్టర్ అంటే మీరు ఎవరైనా నమ్ముతారా? నమ్మలేరు కదా. కానీ ఇది కొంతవరకు నిజమే. వాడి పేరు పినాకిని భట్టాచార్య. వీడికి ఒక మందులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. అందులో కల్తీ మందులు తయారు చేస్తున్నాడని, అలాగే డ్రగ్స్ కూడా తయారు చేస్తున్నారని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెడితే తప్పించుకుని ఫ్రాన్స్ పోయి అక్కడి నుండి బంగ్లాదేశ్లో ఉన్న షేక్ హసీనా మీద, ఆవిడ ప్రభుత్వం మీద విపరీతంగా ఆవిడ భారత్ కమ్ముడు పోయింది, బంగ్లాదేశ్ని తీసుకెళ్ళి భారత్లో కలిపేయాలనుకుంటున్నాడు, రకరకాల అబద్ధ ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నాడు. వీడికి జమాతే ఇస్లామీ అనే ఒక మత సంస్థ సపోర్ట్. ఈ మత సంస్థ వీడు చెప్పే ప్రతి సోళ్ళుని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది. అలాగే దీని వెనకాల చెప్పిన జార్జ్ సోరోస్ అండ్ కో డీప్ స్టేట్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ జార్జ్ సోరోస్ అండ్ కో దీని వెనకున్నాడు. మీరు చూడండి ఎందుకు ఖచ్చితంగా ఉంది, విదేశీ హస్తం ఉంది అని చెప్తున్నానంటే, ఇవాళ షేక్ హసీనా ఒక దేశ ప్రధానమంత్రి. ఆవిడ రాజకీయ ఆశ్రయం కోరుతుంటే, అంటే పొలిటికల్ అసైలం కోరుతుంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ముందుకు రావట్లేదు ఆవిడకి ఆశ్రయం కల్పించడం కంటే. అర్థం చేసుకోండి, ఈ డీప్ స్టేట్ ఆపరేషన్ జార్జ్ సోరోస్ అండ్ కో అంటే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఎంత పకడ్బందీగా అమలు జరుపుతున్నాయో బెస్ట్ ఎగ్జాంపుల్. ఎంతకుమించి ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. అలాగే దేశానికి స్వాతంత్రం, ఇవాళ బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుండి స్వాతంత్రం రావడం కోసం పోరాడిన షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన విగ్రహాన్పైకి ఎక్కి వచ్చబోస్తున్నారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, దీని వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉంది అని చెప్పడానికి. అలాగే చైనా ఎందుకు అలా చేసుకుంటుంది, ఈ చైనా కూడా ఎందుకు ఈ గొడవ చేయిస్తుంది అని అంటే, ఈ షేక్ హసీనా ఫార్ రైట్ వింగ్ నేషనలిస్ట్ భావజాలాలు ఉన్న వ్యక్తి. ఈవిడికి ఆవిడ దేశం మాత్రమే ముఖ్యం. ఎవరి కోసం కూడా తన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టదు. అది చైనాకి కొంచెం కోపం తెప్పించిన అంశం. అందుకని చైనా కూడా ఈ డీప్ స్టేట్ బంగ్లాదేశ్ వరకు మాత్రం, అంటే డీప్ స్టేట్లో భాగం కాకపోయినా షేక్ హసీనాని దింపేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసింది. ఇక పాకిస్తాన్ ఐఎస్ ఏజెంట్ అది మత ఉగ్రవాదం రెచ్చగొడుతూ ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంతకీ ఈ పినాకి భట్టాచార్య మెయిన్ క్యారెక్టర్. వీడు తబ్లిగీ జమాత్ జకీర్ నాయక్ వాళ్ళ మాటల ప్రభావితమే మతం మార్చుకున్నాడు. కానీ పినాకిని భట్టాచార్య అని హిందూ పేరు పెట్టుకుని హిందూగా ఉంటూ ఈ గొడవలు చేస్తున్నాడు. అంటే అక్కడ బంగ్లాదేశ్ అంటే హిందువులను ఉగ్రవాదులుగా చూపించాలని. అంటే ఇందులో కూడా ఈ డీప్ స్టేట్ ఉద్యమం అనేది, ఆపరేషన్ అనేది ఎంత పక్కగా ఉందో అర్థం చేసుకోండి. అలాగే జయశంకర్ గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను వివరిస్తుంటే, రాహుల్ గాంధీ దీని వెనక విదేశీ హస్తం ఉందా అని అడుగుతున్నాడు. యాక్చువల్గా అడగాల్సిన పని లేదు. మరి ఎందుకు అడుగుతున్నాడంటే, నేను అంతకుముందు వీడియోలో చెప్పిన ఇండో అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ఎంఐటి స్టూడెంట్స్ అసోసియేషన్, ఎంఐటి స్టూడెంట్స్ ఫర్ ఎగెనెస్ట్ వార్, అలాగే హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే యాంటీ హిందూ, యాంటీ ఇండియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కలుస్తుంది. జార్జ్ సోరోస్ని వీళ్ళందరినీ కలుస్తున్నాడు రాహుల్ గాంధీ. సో ఇక్కడ రాహుల్ గాంధీ అంటే ఒక పప్పెట్, అంటే ఒక కీచి ఆడించే కీలు బొమ్మ ప్రభుత్వాన్ని నడపచ్చు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే జార్జ్ సోరోసే మనల్ని పరిపాలిస్తాడు. అలాగే మన భారతీయ సంస్థలైన అన్నిటి రిలయన్స్, అదానీ గ్రూప్స్ని సర్వనాశనం చేస్తాడు. ఎందుకంటే ఓ పక్కన ఇదే అంబానీని, ఇదే అదానీని తిడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అదే అదానీ అంబానీలతో రకరకాలైన ఒప్పందాలు చేసుకున్నారు, వ్యాపార ఒప్పందాలు, వాళ్ళ ప్రభుత్వాలే. కానీ మీడియా చెప్పదు.
అది హైలైట్. సో రేపు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే మీ వెనకాల జార్జ్ సోరోస్ అండ్ కో ఉంది కదా, డీప్ స్టేట్ ఆపరేషన్ ద్వారా మిమ్మల్ని భారతదేశ ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారు కదా అని ఎవరైనా అడిగితే, అబ్బెప్పే అలాంటిది ఏం లేదు, నేను అలాంటిది ఏదన్నా ఉంటే బంగ్లాదేశ్లో విదేశీ హస్తం ఉందని నేను ఎందుకు అడుగుతానని తప్పించుకోవడానికి చేస్తున్న ఒక డ్రామా. ఎందుకంటే ఈ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ అండ్ కో మన దేశంపై ఎలాంటి కుట్రలు చేస్తున్నారనే విషయం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. అందుకని భయపడి ముందు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అరే మన ఖలిస్తానీ జెండా మన ఎర్రకోట మీద, మన దేశ జెండా ఎగరేసే ఎర్రకోట మీద ఖలిస్తానీ ఉగ్రవాద జెండా ఎగరేస్తుంటే ఈ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా కాంగ్రెస్. అక్కడికి పాకిస్తాన్ అంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తానని ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎంత ధైర్యం ఉండాలి అంటే మనం ఎంత ఎర్రవెంగళపులం కాకపోతే, మనం ఎర్రవెంగళపులం ఇంకా పెద్ద వీపీ గాలం కాబట్టి వాడికి అంత ధైర్యం వచ్చింది. మన కారణం ఏంటంటే ఆడు గెలిచాడు, కాంగ్రెస్ గెలిచింది. అలాగే దీని వెనకాలం ఎందుకు మీడియాని నమ్మొద్దు అంటున్నానంటే, ఇక్కడ ముస్తాక్ ఫజల్ అన్సారీ అనే ఒక విలేకరు కూడా ఉన్నాడు బంగ్లాదేశ్లో. వీడు కూడా ఇప్పుడు మా ఇక్కడ మీడియా ఏంటి, మోదీ గారు అనని మాటను కూడా అన్నారని అబద్ధాలు చెప్తూ, రాహుల్ గాంధీ చేసే ప్రతి వెధవ పనిని, రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ని దాస్తూ, ఎలాగైతే మీడియా కథనాలను వడ్డీ వార్చుతుందో అలాగే షేక్ హసీనా మీద రకరకాల పుకార్లను క్రియేట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు. వీడు అమెరికాలో ఉంటూ ఈ విలేకరి పని వెలగబెడుతూ ఉంటాడులే. వీడు వైట్ హౌస్లో విలేకరుల సమావేశం జరుగుతుంది, అమెరికా అధ్యక్షుడు ఉండే వైట్ హౌస్లో విలేకరుల సమావేశం జరుగుతున్నప్పుడు పదే భారత్ని తిడుతూనే ప్రశ్నలు అడుగుతుంటాడు. ఇది ఎంతగా అంటే ఆఖరికి అమెరికా ప్రభుత్వమే నువ్వు మరీ వ్యతిరేకంగా వెళ్ళకు, భారతదేశానికి మరీ వ్యతిరేకంగా వార్తలు రాయకుని అమెరికా ప్రభుత్వమే డెప్ప పగిలిపోద్దని వార్నింగ్ ఇచ్చారంటే వీడు ఏ స్థాయిలో యాంటీ హిందూ, యాంటీ ఇండియా విధానం అనుసరిస్తున్నాడో తెలుసుకోండి. కేవలం భారతదేశానికి అనుకూలం అంటే బంగ్లాదేశ్కి మూడు వైపులా మనమే ఉన్నాం, వేరే దారి లేదు. అంటే మనతోనే అనుకూలంగా ఉండాలి ఏ ప్రభుత్వం వచ్చినా సరే. కానీ ఇక్కడ బీజేపీ అధికారంలో ఉందన్న ఒక్క కారణంతో షేక్ హసీనా ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి వీడు విపరీతమైన కృషి చేస్తాడు. అందుకనే మీడియా మాటలు కూడా ఎక్కువ నమ్మొద్దని చెప్తున్నాను. ఇప్పుడు ఖలీదా జియా ఈవిడే యాంటీ హిందూ, యాంటీ ఇండియా మనిషి, పాకిస్తాన్ని విపరీతంగా ప్రేమిస్తుంది. ఈవిని ప్రధానమంత్రిని చేయాలని చూస్తున్నారు. ఈ మహమ్మద్ యూనస్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అబ్బా, తెలుసా? ఇది ఏం పీకాడు నోబెల్ ప్రైజ్? ఇది ఒబామాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. మీరు చూడండి, నోబెల్ ప్రైజ్ వచ్చిన అమర్త్య సేను వీళ్ళందరూ మన దేశంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా యాంటీ హిందూ, యాంటీ ఇండియా విధానాల్లోనే వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ కూడా చాలామంది హిందువుల్ని భారతదేశాన్ని తిడుతూ వీడియోలు పెడుతుంటారు సోషల్ మీడియా. చూడండి, ఎందుకంటే అలా పెడితే వాళ్ళకి విదేశాల నుండి భారీగా డబ్బులు అందుతూ ఉంటాయి. ఈ ఒబామా లాంటి వాళ్ళకి అది ఏం పీకడం, ఒబామాకి నోబెల్ ప్రైజ్ అలాగ ఉంటుంది వీళ్ళ పని. కాబట్టి నీకు రాజకీయం, నీకు నచ్చిన పార్టీ ఓటేసుకో, నీకు నచ్చిన నాయకుడు ప్రధానమంత్రి కావాలని కోరుకో, తప్పలేదు. కానీ గుడ్డిగా ఫాలో అయితే మాత్రం ఇవాళ బంగ్లాదేశ్లో జరిగింది భారతదేశంలో జరుగుతుంది. ఆ రోజు నీ ప్రాణాల గ్యారెంటీ ఉండదు, మీ ఇంట్లో ఆడవాళ్ళ మానాలకి గ్యారెంటీ ఉండదు, నీ ఆస్తులు నీవు కాకుండా పోతాయి. నువ్వు పారిపోదామంటే ప్రపంచంలో ఏ దేశం కూడా నేను రానివ్వదు. వెళ్ళామంటే ఆ దేశంలో బానిస బ్రతకాలి. చూస్తున్నావు కదా ఇవాళ కువైట్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో మన వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. అంటే ఉండడానికి రేపు కష్టం వస్తే వెళ్ళిపోవడానికి వీడికి దేశం ఉంది అన్నప్పుడే వాళ్ళ పరిస్థితి అంత దారుణంగా ఉందంటే, వీడిని ఏం చేసినా అడిగేవాడు లేడు, వీడు వెళ్ళడానికి వీడికి దేశమే లేదు అన్న రోజు వచ్చిందంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచ దేశాల్లో ఒక్కసారి ఉంచుకోండి. జై హింద్.